ఓకే. ఈ ఫేజ్ 1లోనే మీరు అంటున్నారు ప్లాటు అంటే ఆల్రెడీ వెంచర్స్‌లో ప్లాట్లు తీసుకోవటం కంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడం అది బెటర్ అంటున్నారు కదా! 1 ఇయర్‌లో డబుల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కదా! ఏంటి ఆ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడం అంటే ఎట్లా? యాహ్! కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్స్‌లో ఫస్ట్‌ది ఏంటంటే సెక్యూర్డ్ అండి. హ్మ్. ఫస్ట్ సెక్యూర్‌గా ఉంటది. మనం ఓన్లీ ఆ అప్రూవల్ రావాలి, ఈ అప్రూవల్ రావాలి అనే ఆలోచన ఉండదు. ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్స్‌లో పెట్టుకోవాలి. ఓన్లీ అంటే ఇన్వెస్ట్‌మెంట్. అప్రూవల్స్ రావంటే మీరు వెంచర్ వేయరు. వెంచర్ అవసరం లేదు. నీకు లేఅవుట్లు ఇన్వెస్ట్‌మెంట్ అట్లా వేయరు. ఇట్స్ లైక్ ఇన్వెస్ట్‌మెంట్. నేను ₹10 పెడితే నాకు 1 ఇయర్‌లో నాకు ఎంత రావాలి? ఇదే కాన్సెప్ట్, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెసే ఇది ఒకటి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఏఎండి అనే లీగల్ లీడర్ అనే కంపెనీ, 2 కంపెనీస్ ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని చేస్తూ ఉంటవి. లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్న ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేసి ఏఎండి కంపెనీ నుండి ఏదో రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ తీసుకొని ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చేస్తాము. దీంట్లో వేరియస్ లొకేషన్స్లో ఉన్న వేరియస్ పీపుల్ ఏం చేస్తారంటే నా ఇంత అమౌంట్ నాది, నాకు 20 లక్షలు, నాది 30 లక్షలు, నాది 20, 30, 40 లక్షలు, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఈ పీపుల్ అందరి మీద కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎలా చేస్తారు? భూమి కొనేస్తారు. భూమి మాత్రం అగ్రికల్చర్ ల్యాండే కొంటాం ఈ ఏరియాలో. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు ల్యాండ్ కొనేస్తాము. దానికి కానీ ప్రాసెస్ మొత్తం మేము తీసుకుంటాము. ప్రతి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్లో మా ప్రాసెస్ కూడా 25% మాది ఉంటుంది. 25% మేమే అమౌంట్ పెడతాం దాంట్లో. వీళ్ళతో పాటు మేము కూడా మేము కూడా పెడతాము. మేము కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ పార్ట్నర్ ఉంటాము. ప్లస్ ఈ అందరి మీద ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసి ఆ ఫర్మ్ మీద ఆ ల్యాండ్ మొత్తం ఈక్వల్ షేర్స్ ఉంటాయండి. ఈక్వల్ షేర్స్ పెట్టేసి ఆ ల్యాండ్ ఎవరెంత డబ్బులు పెట్టారు దాని ప్రకారం షేర్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ షేర్ 4840 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఒక ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ టోటల్ అమౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఈజీగా ఈక్వల్ షేర్ 484 స్క్వేర్ యార్డ్స్ పర్ హెడ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఫర్ 1 ఇయర్ ఒక డ్యూరేషన్ పెట్టుకుంటాం. అక్కడ సిచ్యువేషన్స్ అండ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పరిస్థితులు, అక్కడ నుండి డెవలప్మెంట్ బేస్ చేసుకొని మనకి ఇంత అవకాశం ఉంది, ఏమైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది ఉంటుంది. సో మనం ఈ 1 ఇయర్లో వచ్చింది ఈ టైం, ఇప్పుడున్న పరిస్థితి 1 ఇయర్ క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసాము, లేదా 6 నెలల క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసాము, మాకు ఈరోజు మంచి ప్రాఫిట్ వస్తుంది, ఈజీగా అమ్మేసేద్దాం మనము అనే ప్రాసెస్ చేసేసుకొని మనం అమ్మి వాళ్ళకి ప్రాఫిటబుల్ షేర్ చేస్తాము. లీగల్గా పర్ఫెక్ట్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఒక 5-10 మందో ఉన్నాము. మేమే కలిసి కొనుక్కునేచ్చుగా. మీ కంపెనీని ఎందుకు ఏఎండినో లీగల్ లీడర్నో మనం ఎందుకు? అడ్వాంటేజ్ ఏంటి? అయ్యా అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక పీపుల్ అనేది కనెక్ట్ అయినప్పుడు ఒక విట్నెస్ అనేది ఒకటి ఉండాలి. జనరల్గా ఒక విట్నెస్ ఉండాలి. ప్లస్ లీగల్ లీడర్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కపుల్ ఆఫ్ అడ్వకేట్స్ పీపుల్ ఉంటారు. లీగల్గా పర్ఫెక్ట్ ఉన్న ప్రాసెస్ ప్రొక్యూర్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ ఒకవేళ పరిస్థితి బిజినెస్ చేద్దాం అనుకుంటే ఏఎండి కంపెనీ ద్వారా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి అప్రూవల్ తీసుకొచ్చి రేపు వెంచర్ వేయటం కావచ్చు, లేకపోతే ఆ అవకాశం వస్తే అందరూ ఆ 10 మెంబర్స్ కూడా హూఎవర్ అవైలబుల్ ఇన్ దట్ కమ్యూనిటీ అందరూ కూడా యాక్సెప్టెన్స్ని బట్టి వెంచర్ వేసుకున్న అవకాశం ఉంటుంది. అది ఈ విధంగా 2 కంపెనీలు ఉపయోగపడుతుంది. ప్లస్ ఎవరైనా చిన్న ప్రాబ్లం అయినా కానీ ఒక పెద్ద మనిషి ఉండాలి కదా. ఒక పెద్ద మనిషి ఉండాలి కదండి. ఆ పెద్ద మనిషిగా పాత్ర ఈ 2 కంపెనీస్ ఇబ్బంది లేనటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 10 మంది కలవలేకపోయినా కలపడానికి ఒక హబ్ లాగా ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కలిసి ఒక 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఇంకొక ఆ పర్టికులర్ ప్రాపర్టీ 10 కోట్లు ఉంది. ఏఎండి కంపెనీ ఏం చేస్తుంది అంటే మాకున్నటువంటి వీళ్ళు 10 మంది వచ్చి ఉండొచ్చు, మేము తీసుకొచ్చుకుంటాము. అంటే వేరియస్ ఇప్పుడు అందరూ కలిసి ఉండాలని తెలియదు కదండి. సో ఆ ప్రాపర్టీ కొనుక్కుంటే వాల్యూ వస్తుంది అన్నప్పుడు ఆ మిగతా రిసోర్స్ మేము కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము. అట్ ది సేమ్ టైం ఆ మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇన్వెస్ట్ చేసే పీపుల్ మేము తెచ్చుకొని అందరినీ ఒక కన్సాలిడేట్ చేసి ఆ ప్రాపర్టీ కొంటాము. ఎవరి షేర్ వాళ్ళకే ఉంటుంది అక్కడ. ఆ ప్రాబ్లం లేదు. అమ్ముకునేటప్పుడు నీవు 10 లక్షలు పెడితే 10 లక్షల ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంతే అమౌంట్ వస్తుంది నీకు. ఈ కాన్సెప్ట్లో సెక్యూర్డ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ ఏంటంటే ప్రయారిటీ ఉన్న ల్యాండ్ని ఉన్నట్టుగానే ఒక 6 నెలల్లో సంవత్సరంన్నరలో ద బెస్ట్ రేట్ వచ్చినప్పుడు తిరిగి అమ్మేస్తారు. అంతే. ఎవరి ప్రాఫిట్స్ వాళ్ళు షేర్ చేస్తారు. మెజారిటీ పీపుల్ యాక్సెప్టెన్స్ని బట్టి షేర్ చేస్తామండి. ఓకే. అలా కాదు మనమే ఇక్కడ ఏదైనా ఒక విల్లా ప్రాజెక్ట్ చేసుకుందాం, లేకపోతే మనమే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టుకుందాం అని అందరూ అనుకుంటే అప్పుడు ఏఎండి టేకప్ చేస్తుంది. కంపల్సరీ ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏఎండి మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏదైతే కొన్నామో ఏఎండి కంపెనీ కంపల్సరీ మాకే ఇవ్వాలి.
ఇది త్రూ అవర్ ఏఎండి అండ్ లీగల్ ఎయిడర్ కంపెనీ దగ్గర వస్తున్నప్పుడు డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా కానీ ఆ ప్రాసెస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వీళ్ళు ఏం చేసినా డెవలప్మెంట్ చేస్తే మాకే ఇవ్వాలి. మేము చేసి పర్ఫెక్ట్గా ఇచ్చే బాధ్యత మాది. ఓకే ఓకే ఓకే. అలా లేకపోతే అమ్మేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year తర్వాత మంచి ప్రాఫిట్ వస్తుంది, అమ్మేసాము, వీళ్ళకి సర్వీస్ ఛార్జెస్ కింద మాకు మొత్తం కూడా 10% ఏదైతే ఉందో 10% మొత్తం ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు సెక్యూర్గా ఉంచే దగ్గర నుంచి మొత్తం కూడా మేము కూడా వన్ ఆఫ్ ది మెంబర్ కదా దీంట్లో. మీకు అర్థమవుతుందా లేదు? మేము కూడా వన్ ఆఫ్ ది మెంబర్. 10 members ఉంటే ఒక దాంట్లో 5 members ఉండొచ్చు, 10 members కమ్యూనిటీలో ఒక 7 members మిగతా 3 members కాస్ట్ మేమే భరించుకుంటాం. మేము కూడా వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి మాకు వచ్చే దాంట్లో 10% అయితే వాళ్ళ ప్రాఫిట్ వచ్చిన దాంట్లో 10% ప్రాఫిట్ మాకు ఇవ్వాలి. ఓకే. సో అది మీ యొక్క బెనిఫిట్, అది సర్వీస్ ఛార్జ్ లాగా. సో ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటేనేమో దాని తర్వాత అమ్ముకోవటం మళ్ళీ మన ఇండివిజువల్గానే అమ్ముకోవాలా? అవును. అది కొనటానికి మళ్ళీ మనం వెతుక్కోవాలి. సో దీనికి ఇట్లా కాదు, ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీరే మిక్స్ చేస్తారు. అవును. వాళ్ళు కొంటారు, మీరే దాన్ని మళ్ళీ అమ్ముతారు, ప్రాఫిట్స్ షేర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇది కొంచెం సౌకర్యవంతం. లీగల్ లీడర్ కంపెనీ ఉంది కాబట్టి న్యాయపరమైన జంజాటం లేదు, ఉండదు. ఆ టెన్షను ఈ కస్టమర్కి లేకపోతే ఇన్వెస్టర్కి ఉండదు, అస్సలు ఉండదు. ఆ టెన్షన్ లేకుండా మీరంతా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో చూసుకుంటారు. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్తా. ఈ 10 members కొన్నారండి. కొన్న తర్వాత ఒక 5th member ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్కి ఏమవుతుందంటే, నాకు ఇన్ టైంలో వారికి అమౌంట్ అవసరమైతే నేను అమౌంట్ పెట్టలేకపోతే నాకు ఇప్పుడు రిటర్న్స్ కావాలి. ఇప్పుడు ఆ టైంలో నేను ఇంకొక పర్సన్ బయట నుంచి అవుట్ సైడ్ నుంచి ఇంకో పర్సన్ మేము తీసుకొచ్చేస్తాం. ఈ పర్సన్ అమౌంట్ చేసేసి ఈ పర్సన్ ఇంకొక పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఎవరైనా మధ్యలో డ్రాప్ అవ్వాలనుకోవచ్చు, ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎంటర్ చేసేస్తారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అక్కడ. ఎందుకంటే వారికి అమౌంట్ కావాలి, మళ్ళీ అవసరం ఉంటుంది, ఒక్కొక్కసారి పరిస్థితులు అలా వేరే ఎట్లా ఉంటే తెలియదు మనకి. సో ఆ పర్సన్ ప్లేస్ ఇంకో పర్సన్ అప్పుడున్న అమౌంట్ వాల్యూని బట్టి మనం వారికి ఏం చేస్తాం. 6 నెలల తర్వాత క్విట్ అయ్యాడినా క్విట్ అయినప్పుడు 6 నెలల పాటు వచ్చే వాల్యూని మీరు అంటే అక్కడ వాల్యూ ఎంత ఉందో ఈ పర్సన్కి ఇష్టం ఉండాలి. ఇంకో పర్సన్ థర్డ్ పర్సన్ వస్తున్నాడు కదా, ఇట్లా ఇస్తా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతని షేర్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడండి. ఇప్పుడు దాని వాల్యూ ఒక 12-13 లక్షలు ఉంది. 12-13 లక్షలు చెప్తున్నారు, 5th person క్విట్ అవుతూ ఉంటున్నారు. మరి ఈయన అని చెప్పారు అనుకోండి 5th person. ఈయన థర్డ్ పర్సన్ ఏమంటున్నాడు, నేను అంత ఇవ్వలేనా, నేను 11 ఇస్తానన్నాడు, 11 lakhs ఇస్తానన్నాడు. మీరు 11 అంటున్నాడు, ఓకే అయితే చెప్పండి, దాన్ని మీ ప్లేస్లో ఏదో వచ్చేస్తాడు అని ఉంటాడు. అతను జస్ట్ మధ్యవర్తిత్వం వహిస్తారు. సో ఈయనకి వీళ్ళిద్దరికి ఇష్టం అయితే స్వాప్ చేసుకో. ఎగ్జాక్ట్లీ, స్వాప్ చేసుకో. అంటే ఇన్వెస్ట్ చేసినాడు కూడా రేపు మధ్యలో ఇబ్బంది ఉండకూడదు. ఓకే, రైట్. అలా మంచి వినూత్నమైన కాన్సెప్ట్ శ్రీనివాస్ గారు. సో మనం ప్లాట్ కొని ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక వినూత్నమైన కాన్సెప్ట్. సో కమ్యూనిటీగా ఉండు ఇన్వెస్ట్ చేసుకోవటం, అదే మళ్ళీ 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ని అమ్మేసుకొని మళ్ళీ ఎవరి ప్రాఫిట్స్ వాళ్ళు షేర్ చేసుకోవటం. కొంత వినూత్నంగా ఉంది, కొంత రిస్క్ తక్కువగా కనపడుతుంది, గ్రోత్ ఎక్కువగా కనపడుతుంది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ట్రై చేయొచ్చు. సో మీరు వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇలాంటి ఒక మధ్య వ్యవస్థ ఒకటి ఉంటే కనుక మీకు కాస్త టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఎనివే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.